ఈ అపోస్తులు ఎవరో తెలుసా? వీరు పంపబడిన వారు, వీరు పిలవబడిన వారు, దేవుని చేత ఏర్పాటు చేయబడి మోకాల మీద ఉండి ఉపవాసం ఉండి దేవుని యొద్ద నుండి మన్నాను సంపాదించుకొని సంఘానికి బయలుపరచువారే అపోస్తులు. ప్రభు మాటను చాలా స్పష్టంగా ఉపదేశముతో కూడిన మర్మములను బోధించాలంటే అపోస్తులకే సాధ్యమవుతుంది. నేను చెప్పగలను, యేసన్న గారు అపోస్తులుడు. నేను ధైర్యముగా చెప్పగలను, నా తండ్రి అపోస్తులుడు. మరింత ధైర్యముగా చెప్పగలను, సురేష్ అన్న అపోస్తులుడు. వారు చదువుకొని సంఘాలు కట్టలేదు, వారు విదేశాలకు వెళ్ళి సంఘాన్ని కట్టలేదు. వారు ఎలా కట్టినారో తెలుసా? మోకాల మీద ఉండి సంఘాన్ని కట్టున్నారు, విశ్వాసముతో సంఘాన్ని కట్టున్నారు, పరిశుద్ధతతో సంఘాన్ని కట్టున్నారు, వారు కన్నీటితో సంఘాన్ని కట్టున్నారు, ప్రయాసతో సంఘాన్ని కట్టున్నారు. అందుకని ఈ సంఘాలు నిలబడ్డాయి. ఈ రోజు అది గ్లోరియస్ మినిస్ట్రీసే కానీ, హోసన్నా పెంటెకోస్ట్లే కానీ, హోసన్నా మినిస్ట్రీసే కానీ ఈ రోజుకి నిలబడిందంటే వారు అపోస్తుల చేత పునాది వేయబడిన సంఘాలు ఇవి. ఆ పరిచర్యలను దేవుడు నిలబెట్టుకొని ఈ రోజుకి ఊరారా ఊరేగిస్తున్నాడు విజయోత్సవముగా.